మధ్యప్రాచ్యం ఆకాశం మీద మబ్బులు కమ్ముకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండె వేగం పెరుగుతుంది అంటారు. ఎందుకంటే అక్కడ పేలే ప్రతి బాంబు శబ్దం వాల్ స్ట్రీట్ నుంచి ముంబై దలాల్ స్ట్రీట్ వరకు ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా ముందుకు సాగే అణుశక్తి యుద్ధ నౌకలు రాడార్కు కనిపించకుండా గగన తలాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్తున్న స్టెల్త్ ఫైటర్ జెట్లు, హార్ముజ్ జలసంధి మీద పెరుగుతున్న సైనిక కదలికలు, జెనీవాలో సాగుతున్న గుప్త చర్చలు, ఇవన్నీ కలిపి చూస్తే ప్రపంచం మరో కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నట్టే అనిపిస్తోంది. ఒకవైపు అణు ఒప్పందం కోసం చివరి ప్రయత్నాలు, మరోవైపు రెడ్ లైన్స్ దాటితే పరిణామాలు తీవ్రమవుతాయనే కఠిన హెచ్చరికలు, ఇరాన్ నుంచి వ్యూహాత్మక హెచ్చరికలుగా వస్తున్న సైనిక విన్యాసాలు, ఇజ్రాయెల్ అత్యవసర భద్రతా సమావేశాలు, ఇవన్నీ కలిసి ఒకే ప్రశ్నను ప్రపంచం ముందు నిలబెడుతున్నాయి. దౌత్యం గెలుస్తుందా లేక తుపాకీ గర్జనలే చివరి మాట చెబుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇది కేవలం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రమే కాదు, ఇది చమురు ధరలు, గ్లోబల్ మార్కెట్ల భవిష్యత్తు, ఇది మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాల భవిష్యత్తు, మరీ ముఖ్యంగా ప్రపంచ శాంతి భవిష్యత్తు. గతంలో జరిగిన యుద్ధాల నుంచి ప్రపంచం పాఠాలు నేర్చుకుందా లేక చరిత్ర మరోసారి పునరావృతం కానుందా? మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాలు మరో కీలక మలుపు తిరగబోతున్నాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మధ్యప్రాచ్యం వైపు అమెరికా భారీ సైనిక మోహరింపు, ఇరాన్ అణు కార్యక్రమంపై పెరుగుతున్న అనుమానాలు, ఇజ్రాయెల్ ఆందోళనలు, హార్మూజ్ జలసంధి మూసివేత హెచ్చరికలు, ఇవన్నీ కలిపి చూస్తే ప్రపంచం మరోసారి యుద్ధమంచున నిలిపినట్లే కనిపిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ విభేదాలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. అణు ఒప్పందం, ఆంక్షలు, ప్రాంతీయ ఆధిపత్య పోరు, అంతర్గత రాజకీయాలు ప్రస్తుతం మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2018లో అమెరికా అణు ఒప్పందం నుంచి వైదొలిగిన తర్వాత రెండు దేశాల మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోందని వాషింగ్టన్ ఆరోపిస్తుండగా, తాము శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టెహ్రాన్ వాదిస్తోంది. తాజాగా జెనీవాలో ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగిన పరోక్ష చర్చలు 3 గంటల్లోనే ముగిశాయి. అధికారిక ప్రకటనలు మితంగా ఉన్నా లోపల పరిస్థితి క్లిష్టంగానే ఉందన్న సంకేతాలు బయటకొస్తున్నాయి. చర్చల్లో మార్గదర్శక సూత్రాలు ఖరారైనట్లు ఇరాన్ చెబుతోంది. అయితే ఇంకా అనేక అంశాలు స్పష్టతకు రావాల్సి ఉందని అమెరికా వర్గాలవుతున్నాయి. ముఖ్యంగా అణ్వాయుధాల తయారీ, బాలిస్టిక్ క్షిపణులు, ప్రాంతీయ మిలిటెంట్లు, ఇరాన్ మద్దతు వంటి అంశాలపై విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అమెరికా తన సైనిక బలాన్ని మధ్యప్రాచ్యంలో గణనీయంగా పెంచింది. విమాన వాహన నౌకలు, క్షిపణి నౌకాదళం, స్టెల్త్ ఫైటర్ జెట్లు, అదనపు దళాలు ఇవన్నీ ఆ ప్రాంతానికి తరలించబడ్డాయి. సాధారణంగా ఒకే ప్రాంతంలో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను ఉంచడం అరుదు. అయితే ఇవన్నీ యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవసరమైతే శనివారం నుంచే దాడులకు సిద్ధమని అమెరికా జాతీయ భద్రతా వర్గాలు సంకేతాలిచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం అధ్యక్షుడి చేతిలోనే ఉంది. దౌత్యపరమైన మార్గాలకు కొంత గడువు ఇవ్వాలా లేక సైనిక చర్యతో ముందుకు సాగాలా అన్నదానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఇరాన్ కూడా వెనకడుగు వేయడం లేదు. పశ్చిమాసియాలో అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని మోహరిస్తున్న నేపథ్యంలో ఇరాన్ తన అణు స్థావరాలను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒకవేళ యుఎస్ దాడులకు పాల్పడినా వాటిని తట్టుకొని నిలబడేలా అణు స్థావరాలపై గట్టి బంకర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత 2 వారాల్లో ఇరాన్ మిలిటరీ కాంప్లెక్స్లోని న్యూ తలేఘాన్ 2 కేంద్రంపై బలమైన కాంక్రీట్ పొరను ఏర్పాటు చేసిందని సమాచారం. మరోవైపు ఇరాన్ యుద్ధమని మాట వినిపించిన ప్రతిసారి హార్మూజ్ జలసంధి మాట కూడా వినిపిస్తోంది.
హార్ముజ్ జలసంధిపై ఇరాన్కు పట్టుంది. తాజాగా ఇరాన్పై అమెరికా యుద్ధానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ ఓ వార్నింగ్ సిగ్నల్ను ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని కొన్ని గంటల పాటు మూసివేసింది. ఆ టైంలో అక్కడ మిసైళ్లు, డ్రోన్లతో సైనిక విన్యాసాలు నిర్వహించింది. వాటి వల్ల హార్ముజ్ జలసంధి వైపుగా వెళ్లే నౌకలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ తెలిపింది. కానీ అసలు విషయం వేరే ఉందని, తమ జోలికొస్తే జలసంధిని మూసివేయగలం అనే హెచ్చరిక సంకేతాలను ఇరాన్ అమెరికాకు పంపింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 5వ వంతు ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఒమన్, అరబ్బీ సముద్రం వరకున్న ఏకైక సముద్ర మార్గం. రోజుకు కోట్ల బ్యారెళ్ల చమురు, భారీ స్థాయిలో ఎల్ఎన్జీ, అనేక నౌకలు ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్, ఇరాన్ వంటి దేశాలు చమురు ఎగుమతులు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతి ముఖ్యమైంది. దీంతో ఈ మార్గాన్ని నిలిపివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. దీంతో ఇది కేవలం సైనిక విన్యాసం మాత్రమే కాదు, వ్యూహాత్మక హెచ్చరిక కూడా. తమపై దాడి జరిగితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపగల శక్తి తమకుందని ఇరాన్ సూచించింది. మరోవైపు ఇజ్రాయెల్ అంశం కూడా ఈ సమీకరణలో కీలకం. ఇరాన్ అణు సామర్థ్యం పెరగడం తమ భద్రతకు ముప్పు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. గతంలో జరిగిన 12 రోజుల ఘర్షణ తర్వాత కూడా అనుమానాలు తగ్గలేదు. ఇజ్రాయెల్ ఇప్పుడు అమెరికాతో కలిసి సమన్వయ దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలొస్తున్నాయి. రక్షణ సన్నాహాలు, భద్రతా సమావేశాలు, అత్యవసర వ్యూహ చర్చలు ఇవన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఒకవేళ సంయుక్త దాడి జరిగితే అది కేవలం అణు స్థావరాలకి పరిమితమవుతుందా, లేక ఇరాన్లో పాలన మార్పు లక్ష్యంగా ముందుకు సాగుతుందా అన్న ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. అమెరికా అంతర్గత రాజకీయాలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్లో నిరసనకారులపై జరుగుతున్న అణిచివేతను కారణంగా చూపిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కఠిన వైఖరి అవలంబించాలని కొందరు వాదిస్తున్నారు. మరోవైపు యుద్ధం దీర్ఘకాలికంగా అమెరికాకి భారమవుతుందని హెచ్చరిస్తున్న వర్గాలు కూడా ఉన్నాయి. దౌత్యపరమైన ఒత్తిడి, ఆంక్షలు, పరిమిత సైనిక దాడులు, ఈ 3 మార్గాల్లో ఏది ఎంచుకోవాలన్నా దానిపై మౌలిక చర్చ కొనసాగుతోంది. మరోవైపు సైనిక చర్యలు మొదలైతే దాని ప్రభావం కేవలం 2 దేశాలకి పరిమితం కాదు. చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసిపడే అవకాశం ఉంది. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యే ప్రమాదం ఉంది. గల్ఫ్ ప్రాంతంలోని దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ఘర్షణల్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. హిజ్బుల్లా, హమాస్, ఇతర మిలిటెంట్ గుంపులు రంగంలోకి దిగితే ఘర్షణలు విస్తృతమయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ శక్తుల మధ్య సమీకరణాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అయితే జనీవా చర్చలు సఫలీకృతమైతే, పరస్పర అనుమానాలు తగ్గి దశల వారీగా ఒప్పందం కుదిరితే ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. అణు కార్యక్రమంపై కఠిన పర్యవేక్షణ, ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రతా హామీలు ఇవన్నీ చర్చల టేబుల్పై ఉన్న అంశాలే. రాజకీయ సంకల్పముంటే పరిష్కారం అసాధ్యం కాదు. మొత్తానికి ప్రపంచం ఓ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. అయితే అది యుద్ధానికి దారితీసే నిర్ణయమా, లేక మరోసారి దౌత్యం గెలిచే క్షణమా అనేది తేలాల్సి ఉంది. అయితే ప్రపంచ శాంతి భవిష్యత్తు మాత్రం ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉండనుంది.